ఈ పరిశుద్ధ దినము కొరకు ఏర్పాటు చేయబడిన అంశము ఈస్టర్ తర్వాత 4వ ఆదివారము, వేదన భరిత మనస్సుతో క్రీస్తుతో నడుచుట. వేదన భరిత మనస్సుతో క్రీస్తుతో నడుచుట, క్రీస్తును అనుకరించుట. చదవబడిన లేఖన భాగములు ఇర్మియా గ్రంథము 31:1-6 వచనాలు, కీర్తన 63వ దావీదు కీర్తన, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-19 వరకు, యోహాను సువార్త 21వ అధ్యాయము 15-19 వరకు. అదే రీతిగా యెషయా గ్రంథము 54వ అధ్యాయం 1-10 వచనాలు, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-10 వచనములో కూడా ఈ యొక్క అంశము నిగుప్తమైందని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ చదవబడిన లేఖన భాగం గమనించినట్లయితే ఇర్మియా 31వ అధ్యాయంలో ఇశ్రాయేలీల పునర్వీకరణ, వారు తిరిగి వారిని తన జనులుగా అంగీకరించుట అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. కృపా ప్రేమ గల దేవుడు మనెడల ఆయన చూపుతున్న అద్భుతమైన మహాప్రేమ, అందుకు మనం అందరము కూడా వందనస్తులమై ఉంటున్నాం. క్రీస్తులో ఆయన కరుణ యొక్క వెడల్పు, పొడవు మరియు లోతు ఎంతో ఆయన చూపిస్తూ ఉంటున్నాడు, బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను, విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. చూడండి ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లరా, ఇశ్రాయేలు జనాంగము దేవుణ్ణి ధిక్కరించి శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు ఎంత తగ్గింపు జీవితమో పశ్చాత్తాపమో ఆడ మనం చూస్తూ ఉంటాం. దేవుడు వారిని తిరిగి తన యొద్దకు నడిపించే విధముగా, నిష్ఫలమైన తర్వాత కూడా, అంటే మనం ప్రయోజకులు కాదు, మనము నిష్ఫలంలో అయిపోయాం, దేనికి పనికిరాని వారంగా ఉన్నాం, అయినా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రేమను మరియు మన ఎడల చూపిస్తూ ఉంటున్నాడు. మనల్ని వెంబడించమని ఆయన కోరుకుంటున్నాడు, ఆయనతో నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకోసమే మనం యోహాను సువార్తలో మనం చూస్తాం, పేతురును పిలిచిన రీతిగా నన్ను పిలుస్తూ ఉంటున్నాడు. మనందరినీ కూడా ప్రేమతో ఆయన ఆహ్వానిస్తూ ఉంటున్నాడు, ప్రేమతో ఆయన ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. మనము ఆయనతో నడిచే యోగ్యత కూడా మనకు లేదు. ఎందుకంటే పుట్టుకతోనే మనం పాపులమై ఉన్నాం. మన చూపు, మన ఆలోచన, మన వినికిడి, మన మాట, క్రియ, నడత, మన ప్రవర్తన అంతా కూడా పాపముతో నిండి ఉన్నది. మనం ఆదికాండంలో మనం చూస్తాం, వారు జన్మదా పాపం అని చూస్తూ ఉంటున్నాం. మానవుల యొక్క ఆలోచన చిన్ననాటినే చెడ్డదని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి చూడండి ప్రియ దేవుని సంగమా, దావీదు రాజు కూడా అదే చెబుతూ ఉంటున్నాడు, వెల్లడి చేస్తూ ఉంటున్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించింది. అంటే ఎంత పాపులమై ఉన్నామో అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎంత కరుణామయుడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏ రీతిగా మనల్ని పిలుస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త మనం చూస్తాం 11:28 వచనంలో, ప్రయాసపడి భారం వస్తున్న వారులారా నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉంటున్నాడు. నన్ను మన అందరినీ పిలుస్తూ ఉంటున్నాడు. నాతో నడవండి, నా దీవెన ఆశీర్వాదములు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన జీవితము నీరు లేక ఎండిపోయిన మరియు నిస్సత్తు నేల ద్వారా మన జీవితాలు కృపతో నిండి పొర్లినట్లు మన హృదయాలను ఆయన సేవలో మనం తరించాలని ఆయన మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. నన్ను మనందరినీ పిలుస్తూ ఉంటున్నాడు. అందుకోసమే ఈ దినమున
క్రీస్తును వెంబడించే వారుగా ఈ పరిశుద్ధ దినములో, ఈ మందిరములో దేవుడు నిన్ను నన్ను కూర్చోబెట్టి ఉంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డరా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటి వరకు ఆయనతో నడవాలంటే సిలువ వరకు కూడా ఆయన వెంబడించాలి. సిలువ వరకు అంటే శ్రమ పొందేంత వరకు కూడా, ప్రాణత్యాగం చేసేంత వరకు కూడా క్రీస్తుతో నీవు నడవాలి. క్రీస్తును వెంబడిస్తూ ఉండాలి. ఆయన చూపిన మార్గంలో నువ్వు నడవాలి. ఆయన అందుకోసం నిన్ను నన్ను పిలుస్తూ ఉంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే నమ్మకముగా క్రీస్తుతో నువ్వు నడిచినట్టయితే ఆయన ఇచ్చే ఆశీర్వాదము నిత్య జీవము. ఆ పరలోక రాజ్యములో, ఆ పరలోకములో క్రీస్తుతో కూడా దేవుణ్ణి ఆరాధించే వారముగా దేవుడు మనల్ని నడిపిస్తాడని ఆయన వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డరా, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తుతో నడుచుట భయముతో, భక్తితో ఆయన్ను వెంబడించాలి. భయము లేని భక్తి వద్దు. భయము లేని భక్తి అయితే నీ మార్గములో వంకర టింకరగా ఉంటున్నది. నీవు అనుకున్నదే అనుకుంటావు, నువ్వు నిర్ణయించుకున్నదే నువ్వు వెంబడిస్తావు, నువ్వు ఏమి చేయాలనుకుంటావో అదే నువ్వు చేస్తూ ఉంటావు. కానీ క్రీస్తుతో నువ్వు నడిచినట్టయితే, భయం అనేది నీలో ఉంటే నువ్వు క్రీస్తుతో బహు జాగ్రత్తగా ఆయన మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటావు. తప్పిపోవు. ప్రతి విషయంలో కూడా నువ్వు తప్పిపోకుండా క్రీస్తు తన యొక్క శక్తిని, తన యొక్క హస్తాన్ని నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ఆయన మాటలు నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ఆయన వాగ్దానం నిన్ను నడిపిస్తూ ఉంటుంది. భయము, భక్తి కలిగి ఆయనతో నువ్వు నడవాలి. క్రీస్తుతో సంబంధము కలిగిన విధముగా. ప్రియ దేవుని సంగమ, తండ్రితో అంటే క్రీస్తు చేసిన సేవలో నీవు కూడా తండ్రితో ఐక్యముగా ఉండుట. నువ్వు క్రీస్తుతో నువ్వు నడిచిన భయము, భక్తి నడిచినట్టయితే ఆయన సేవా పరిచర్యలో, క్రీస్తు చేసే సేవలో తండ్రితో ఐక్యముగా ఉండుట. ఆయన మన నీతిని గురించి ఆయనను వెల్లడి చేస్తూ ఉంటున్నాడు. శిలువపై నుండి ప్రభువు పలికిన 7 మాటల్లో ఉన్న మర్మమును నువ్వు గ్రహిస్తూ ఉంటావు. నువ్వు క్రీస్తుతో భయము, భక్తి కలిగి నువ్వు నడిచినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డరా, నువ్వు క్రీస్తుతో భయము, భక్తి కలిగి ఉంటే నువ్వు రూపాంతరము పొందుతూ ఉంటావు. ఒక నూతన స్వభావమును, ఒక నూతన క్రియ, క్రీస్తు సేవా పరిచర్యలో నూతన ఆత్మను రక్షించే వారముగా రూపాంతరము పొందే స్థితిని మనము పొందుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డరా, నువ్వు క్రీస్తుతో భయభక్తులతో నువ్వు నడిచినడితే ఆయన సత్యమును సాక్షి బిడ్డగా నువ్వు నిలబడుతూ ఉంటావు. నువ్వు భయము, భక్తితో నువ్వు నడిచినట్టయితే సత్యమునకు సాక్షిగా నువ్వు నిలబడుతావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో నువ్వు క్రీస్తుతో భయము, భక్తితో నువ్వు నడిచినట్టయితే శ్రేష్ఠ రూప ప్రత్యక్షతను నువ్వు చూస్తూ ఉంటావు. శ్రేష్ఠ రూప ప్రత్యక్షతను నీవు కనుగొంటూ ఉంటావు. దాంట్లో ఉన్న ఆనందము, సంతోషము, ఆశీర్వాదములు నువ్వు అనుభవంలోనికి తెచ్చుకుంటూ ఉంటావు. క్రీస్తుతో నువ్వు భయము, భక్తితో నువ్వు నడిచినట్లయితే, క్రీస్తుతో నడుచుటకు దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు. అందుకోసం ఇక్కడ ప్రకటన గ్రంథము 33వ అధ్యాయము 21వ వచనములో ఒక మాట మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము. నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. ఎంత అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు.
క్రీస్తుతో కూడా కూర్చుంట, క్రీస్తుతో కూడా దేవుని సన్నిధిలో నువ్వు నిలుచుట, క్రీస్తుతో కూడా ఆ మహాసమూహములో, ఆ యొక్క పరిశుద్ధ సహవాసములో నీవు కూడా ఉండటానికి ఆయన అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లరా, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. క్రీస్తును విడిచిన యెడల నిత్య మరణం అనేది తథ్యము, నిత్య మరణం అనేది తథ్యము. ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లరా, చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనము. ఆయన యందు విశ్వాసంతో వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపున వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు కనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడిను. ఇంతకు ముందే నువ్వు క్రీస్తును వెంబడించకపోతే నీకు నిత్య మరణం అనేది సత్యం అనేది ఇక్కడ మనం చూపిస్తున్నాం. ఇంతకు ముందే మనకు తీర్పు అయిపోయింది. మనం క్రీస్తును వెంబడించకపోతే, క్రీస్తుని యథార్థముగా ఆయన మార్గంలో నడచకపోతే మనము ఆల్రెడీ తీర్పులో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వచనం చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. క్రీస్తుని వెంబడించకపోతే, క్రీస్తు యందు విశ్వాసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమును విశ్వసించలేదు కనుక వానికి మునిపే తీర్పు తీర్చబడింది. కాబట్టి నీవు అప్పుడు చూద్దాంలే, తీర్పులోనికి వచ్చినప్పుడు చూద్దామని నీ వాయిదా వేయకుండా దేవుని యందు విశ్వాసము కలిగి నీవు జీవించినట్టయితే నువ్వు తీర్పులోనికి రాక నిత్య జీవంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తూ అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ తీర్పులో నీవు ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఆధారపడి ఉన్నది. దేవుడు ఆల్రెడీ తీర్పు తీర్చేసి ఉంటున్నాడని చెప్తూ ఉంటున్నాడు. నీవు ఎప్పుడో మన జీవితం గురించి ఆయన తీర్చే ఉన్నాడు అంటున్నాడు. కానీ ఆ తీర్పు నిరర్ధకము కావాలంటే నీవు ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుతూ దుఃఖించుతూ మనపూర్వకంగా తిరిగి దేవుని యొద్దకు వస్తే ఆయన చేయని ఉద్దేశించిన ఆ కీడుని చేయక మానుతానని యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచ్చిన మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఆల్రెడీ తీర్పు తీర్చాడు. ఆ తీర్పును నీడలో జరిగించకుండా ఉండటానికే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ కల్వరి శిలువలో వేలాడుతూ వచ్చి, ఆ కల్వరి శిలువలో తన ప్రాణమును పెడుతూ వచ్చి ఉంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, జ్ఞాపకం తీసుకోవాలి. ఆత్మీయమైన దత్తత కొరకు దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉంటున్నాడు. ఆత్మీయమైన దత్తత, ఈ లోక సంబంధమైన విషయాలన్నిటిని విడిచిపెట్టి, ఈ లోకము పాపముతో నిండి ఉన్నది, ఈ లోకము శపింపబడిన లోకము, ఈ లోకములో నుండి దేవుడు నిన్ను ఆత్మీయతలోనికి దత్తత తీసుకుంటున్నాడు. నువ్వు ఆయనను వెంబడించినట్టయితే. చూడండి ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము. 8వ అధ్యాయము 15. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దత్తపుత్రాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాం. అందుకోసమే తండ్రి అబ్బాని మనం మొరపెడుతూ ఉంటున్నాం, నాయనా అని ఆయన మొరపెడుతూ ఉంటున్నాం. కాబట్టి నీవు ఈ లోకం వైపు చూడొద్దు. దేవుడు నిన్ను దత్తత తీసుకున్నాడు, తన ఆత్మను నీ మీద కుమ్మరించినాడు.
దత్తపుత్రాత్మను నీ మీద కుమ్మరించి ఉంటున్నాడు. కాబట్టి నువ్వు ఈ లోకం వైపు చూడవద్దు, క్రీస్తును వెంబడించటానికి భయము భక్తి కలిగి ఆయన వాక్యానుసారమైన జీవితం. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దైవ ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ చూపిస్తున్నాడు. ఎందుకంటే మనం పడిపోయి తప్పిపోయిన వారము, మనం ఆయన మార్గంలో నడిచే వారంగా లేము. ఆయన మన ఎడల ఎంత ప్రేమ కలిగి ఉంటున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను మనకు అనుగ్రహించును. చూడండి ప్రియ దేవుని సంగమా, ఇందులో దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఆయన మరణము పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా, ఆ వేదన భరిత ఆ యొక్క శిక్షను భరించేంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తుంది. ఆ ప్రేమను ఆయన వెల్లడి చేస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు? శాశ్వతమైన ప్రేమతో. ఇర్మీయా గ్రంథము 31:3 వచనం చెప్తూ ఉంటున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడని ప్రియా దేవుని సంగమా, ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. పొట్టి జక్కయ్యతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇతడు కూడా అబ్రహాము సంతానమే, తను పశ్చాత్తాపం పొందాడు, దేవునికి భయపడుతూ వచ్చిన్నాడు. తన సమస్తమును కూడా ఎక్కడైతే అన్యాయం చేసినా అక్కడ రెట్టింపు ఇస్తూ ఉంటున్నాడు. తన ఆస్తి అంతా కూడా పంచిపెడుతూ ఉంటున్నాడు. సగభాగం బీదలకు ఇస్తూ వచ్చి ఉంటున్నాడు. దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు, క్రీస్తును వెంబడిస్తూ ఉన్నాడు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ఉంటున్నాడు. ఎక్కడ కూడా నేను అన్యాయం చేయనని ప్రామిస్ చేస్తూ ఉంటున్నాడు. మరి మన జీవితం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కసారి నేను మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తును ఏ రీతిగా మనం వెంబడిస్తూ ఉంటున్నాం, క్రీస్తుని ఏ రీతిగా మనము అనుకరిస్తూ ఉంటున్నాం. ఆయన చూపిన ప్రేమ, ఆయన చూపిన మార్గము, ఆయన చూపిన సత్యమును మనము జరిగిస్తున్నామా? ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకోసమే దావీదు అంటున్నాడు, పరిశుద్ధ మందిరములో పరిచర్య చేయటకు దావీదు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని పొగిడే విధానమును వివరిస్తూ ఉన్నాడు. ఈ 63వ దావీదు కీర్తన 4వ వచనం నుండి 11వ వచనం వరకు కూడా ఆయన ఏ రీతిగా పొగడాలి, ఏ రీతిగా ఆయన హెచ్చించాలి, ఆయన మందిరంలో ఏ రీతిగా పరిచర్య చేయాలి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటున్నాడు? దేవా నా దేవుడు నీవేనయ్యా, వేకునే నిన్ను వెదికేదను నేను. దేవుడు ఇచ్చే దీవెన ఆశీర్వాదములు, ఆ నిత్య జీవములో తనకున్న స్థానమునకు వేకునే నిన్ను వెతికేదని అంటున్నాడు. దేవా నా దేవా నేను పిలుస్తూ. మరి మనం పిలుస్తున్నావా? క్రీస్తును మనము భయము భక్తితో అనుకరించినట్లయితే అబ్బా తండ్రి అని మనం పిలుస్తూ ఉంటాం. లేదు అంటే మనకు ఆల్రెడీ తీర్పు తీర్చబడి ఉంటుంది. మరణానికి వారసులుగా మనం ఉంటున్నాం. నిత్య మరణం అది. అజ్ఞానదు పురుగు చావదు. అనునిత్యం కూడా వేదన భరితమైన జీవితం అక్కడ. అదే భయము భక్తితో నీవు క్రీస్తును వెంబడించినట్టయితే దేవుణ్ణి నువ్వు వెతుకుతూ ఉంటావు, దేవుణ్ణి నువ్వు అనుకరిస్తూ ఉంటావు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డరా, ఇక్కడ ఆత్మదాహం అనేది మనం కలిగి ఉండాలి. ఆత్మదాహం అనేది
చూడండి 119వ దావీదు కీర్తన ఒక్క మాట మనం చూసి ముందుకు 119 174 వచనం. 119 174 వచనం. యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుతున్నాను, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. ఎందుకంటే దావీదు మొదటి దావీదు కీర్తన 2వ వచనం అంటున్నాడు, దివారాత్రములు దాన్ని ధ్యానిస్తూ వచ్చింది. దివారాత్రములు, ఉదయం సాయంకాలం రాత్రి ఆయన దాన్ని ధ్యానిస్తూనే ఉన్నాడు. క్రీస్తును ధ్యానిస్తూనే ఉన్నాడు, క్రీస్తును వెంబడిస్తూనే ఉన్నాడు, అనుకరిస్తూనే ఉన్నాడు. ఒక భయము భక్తి కలిగి అనుకరిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లరా, ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుతున్నాను. ఆ ఆశ నీలో నాలో మనలో ఉందా? జ్ఞాపం చేసుకోవాలి. ఆ ఆశ నీలో ఉన్నదా? క్రీస్తును వెంబడించడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? ప్రియా దేవుని సంగమా, దేవుని పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకోసమనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తుంటున్నాం, వారి విశ్వాసం ఎక్కువగా అభివృద్ధి చెందాలని పౌలు ప్రార్థన చేయించు ఉంటున్నాడు. మన విశ్వాసం ఇంకా అభివృద్ధిలోనికి రావాలంటున్నాడు. ఇంకా ఎక్కడైనా నువ్వు తప్పిపోతున్నావేమో, నువ్వు ఎక్కడైనా పడిపోతున్నావేమో, ఈ లోకం వైపు చూస్తున్నావేమో, అలాగా ఉండక నువ్వు ఇంకా క్రీస్తులో నీ విశ్వాసము అభివృద్ధిలోనికి రావాలని నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డరా, లోతైన జీవితము క్రీస్తునందు నువ్వు కలిగి ఉండాలని, లోతైన జీవితము క్రీస్తునందు కలిగి ఉండాలని, నువ్వు దీవెనకరమైన జీవితము జీవించాలని అపోస్తలుడైన పౌలు ఇంకా ప్రార్థన చేస్తుంటున్నాడు. ఇంకా లోతైన ఆ జీవితము కావాలంటే కీర్తన మొదటి దావీదు కీర్తన 2వ వచనములో, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనంలో, లూకా సువార్త 6వ అధ్యాయం 48వ వచనం మనం చూస్తూ ఉంటాం. లోతైన జీవితం, లోతైన అనుభవంలోనికి రావాలంటే ఆ ధర్మశాస్త్రాన్ని అనగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నిత్యము ధ్యానించేవాడుగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాడు. పరిశోధించుటలో నీ ఆత్మీయ స్థితి, పరిశోధించుటలో క్రీస్తును నువ్వు పరిశోధించుటలో నీ ఆత్మీయమైన స్థితి ఏ రీతిగా ఉందో పరిశీలన చేసుకోవాలి. సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, ధనమును వెతికినట్టు దాచబడిన ధనమును జ్ఞానము కొరకు, ఆత్మీయ జీవితము అభివృద్ధి కొరకు ఎదుగుతూనే ఉండాలి. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటా. అటువంటి జ్ఞానం ఎట్టిదో నీకు తెలియజేస్తుంది. దైవ జ్ఞానమును పొందుకుంటూ ఉంటావు. వివేక ఆత్మ సంబంధమైన స్థితిలోనికి నీవు అనునిత్యము కూడా ముందుకు అడుగులు వేస్తూ ఉంటావు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ఇదివరకే నేను గెలిచినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందినను నేను అనుకున్నది లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దాన్ని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచూ ఉన్నాను. మనం పరిగెత్తుతూనే ఉండాలి. క్రీస్తులో మనం పరిగెత్తుతూనే ఉండాలి. క్రీస్తు వైపు చూస్తూ పరిగెత్తుతూ ఉండాలి. ఆయన అనుకరిస్తూ పరిగెత్తుతూ ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా పరిగెత్తుతూ ఉన్నాడో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆత్మ సంబంధమైన స్థితిలో నువ్వు పరిగెడుతూనే ఉండాలి. నువ్వు అలా పరిగెడుతూ ఉంటే పేతురును పిలిచిన రీతిగా పేతురుకు దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఉంటున్నాడు. అది ఎటువంటిదంటే అతని యొక్క మరణము, ఎటువంటి మరణము పొందుతున్నాడో ముందుగానే దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు. సేవను శోధించడంలో మంచి సమరయులకు ఉపమానంగా నిలిచినట్టు ఆయన మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. మంచి సమరయుడు, ప్రియా దేవుని సంగమా, ఇతరులకు సహాయపడే విధముగా నువ్వు క్రీస్తును నువ్వు భయము భక్తితో నువ్వు వెంబడించినట్లయితే
ఇతరులను నువ్వు ఏ రీతిగా ఇతరులకు ఏ రీతిగా సహాయపడాలి. అందుకోసం పేతురుకు అప్పచెప్తున్నాడు, ఆ ఆజ్ఞ ఇచ్చి ఉంటాడు. ఈ దినమున ఆజ్ఞ నీకు నాకు ఇస్తూ ఉంటున్నాడు, ఆజ్ఞ నీకు నాకు ఇస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, నా సంఘాన్ని మేపుము, నా సంఘాన్ని కాయుము. ప్రియ దేవుని సంగమా, సంఘ పెద్దలుగాను సంఘస్థులుగా మనము ఒకరినొకరము ఆప్యాయతతో ముందుకు కొనసాగే విధముగా దేవుడు మనకిస్తున్న ఆజ్ఞను అనుకరిస్తూ, ఆజ్ఞను పాటిస్తూ సంఘ అభివృద్ధిలోనికి ప్రతి ఒక్కరూ కూడా పాటుపడాలని ఈ దినమున ఈ వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు యొక్క ఎంత గుణలక్షణములు అనేది మనం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం మనం చూసుకుంటున్నాం. శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. అటువంటి ప్రేమ కలిగిన మనము ఇతరులు ఆ రీతిగా దేవుని సన్నిధికి నడిపించే వారముగా సేవా పరిచర్యలో, సువార్త పరిచర్యలో దేవుడికి ఇచ్చిన ఆజ్ఞ జ్ఞాపకము చేసుకుంటూ, నీ యొక్క ఆత్మీయ స్థితిని కాపాడుకుంటూ, భయం భక్తితో ఆయనను అనుకరిస్తూ, వాక్యానుసారమైన జీవితము, ఆత్మానుసారమైన జీవితమును నువ్వు కాపాడుకుంటూ పరిపూర్ణమైన వ్యక్తిగా, పరిపూర్ణమైన ఆత్మను పొందిన వ్యక్తిగా, క్రీస్తు ఆత్మను పొందిన వ్యక్తిగా, పరిశుద్ధ ఆత్మను పొందిన వ్యక్తిగా నిన్ను నీవు కాపాడుకుంటూ, క్రీస్తును వెంబడిస్తూ, ఇతరులను రక్షించే వారముగా, దేవుడిచ్చిన ఆజ్ఞను పాటిస్తూ ఇతరులను దేవుని సన్నిధికి నడిపించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మన అందరితో మాట్లాడుతున్న విధానం ఇది. ఆయన సేవా పరిచర్యలో నిర్లక్ష్యము చేయకూడదు. ఆయన సేవా పరిచర్యను మనం నిర్లక్ష్యము చేసినట్టయితే దేవుడు మనకు ఆల్రెడీ తీరుస్తూ వస్తుంది. ఆ తీర్పులో నువ్వు పాలు పొందకుండా ఉండాలంటే నీ భక్తి, భయముతో కూడిన భక్తి, క్రీస్తును అనుకరిస్తూ నీ ఆత్మీయ స్థితిని కాపాడుకుంటూ ఇతరుల కొరకు సేవ చేసే వారముగా, దేవుడిచ్చిన ఆజ్ఞను పాటిస్తూ ఇతరులకు సేవ చేసే వారముగా, సహాయపడే వారముగా ఉండాలని దేవుడు తెలియజేస్తుంది. అటువంటి భాగ్యము దేవుడు మనందరికీ కలుగజేసి దీవించి ముందుకు నడిపించును గాక.